అందరు ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ అవర్ సెకండ్ అండ్ థర్డ్ డే ఇన్ చెన్నై ట్రిప్. ఫస్ట్ అయితే మేము అన్నానగర్ టవర్ పార్క్ వెళ్ళాము. ఈ పార్క్ వచ్చేసి చెన్నైలోనే ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ పార్క్ విచ్ ఈస్ అరౌండ్ 15 acres ఏరియా ఉంటుంది. అండ్ మనకు కనిపిస్తున్న టవర్ ఉంది కదా, ఈ టవర్ వచ్చేసి 133 feet ఉందన్నమాట. అండ్ 12 floors ఉంటాయి. మనం పైకి వెళ్ళి వ్యూ కూడా చూడొచ్చు. బట్ ఆ రోజు అయితే క్లోజ్లో ఉంది, మేబీ దివాళనో ఏమో. అండ్ ఈ పార్క్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ బ్యాడ్మింటన్ కోర్ట్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అండ్ స్కేటింగ్ రింక్ కూడా ఉంది. கண்டேனே உன் பின் வந்தே பெரும் காசோலைகள் பொன்மாலைகள் வேண்டாமே நீ வெறும் உயிரே. எதுவரை போகலாம் என்று நீ சொல்ல வேண்டும் என்று நான் விடாமல் கேட்கிறேன். தேன் முத்தங்கள் மட்டுமே போதும் என்று சொல்வதா விடாமல் போகிறேன். இளங்களை படமே காமல் மறுப்பதே கண்டேனும் நடாதி புரிமையை ஏகன் பார்த்து பேசும் பேராண்மையை. వారుణ్యకి గిటార్ అంటే చాలా ఇష్టం. అక్కడే ఒక 1/2 hour టైం స్పెండ్ చేసాము. అది అయిపోయిన తర్వాత డాన్స్ షో కూడా జరిగింది. అండ్ దెన్ పిల్లలు కాసేపు ఆడుకున్నారు. నాకైతే ఈ పార్క్ చాలా బాగా నచ్చింది. పిల్లలతో కలకలలాడిపోతూ ఉంది. అండ్ కరాటే కూడా నేర్పిస్తున్నారు అనమాట అక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ శరవణ స్టోర్కి వెళ్ళాము. ఈ పేరు వినగానే మ్యాక్సిమం అందరికీ ఐడియా వచ్చిండొచ్చు. ఒక 2 years బ్యాక్ ద లెజెండ్ మూవీ వచ్చింది కదా, అందులో యాక్ట్ చేసిన హీరోదే అనమాట ఈ స్టోర్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద స్టోర్ అని. 9 floors ఉంది, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్ ఉంది. అండ్ గెస్ వాట్, ఎంటర్ అవ్వగానే మనకి ఒక కూపన్ లాగా ఇచ్చారు. నేనైతే ఫస్ట్ ఏమో అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఏ ఫ్లోర్లో ఏమేమి దొరుకుతాయని ఒక చిన్న మెనూ లాగా ఇచ్చారు. నాకు ఎంట్రీని ఒక గ్రాండ్ వెల్కమ్ లాగా అనిపించింది. గ్రౌండ్ ఫ్లోర్లోనే జ్యువెలరీ పెట్టేశారు, గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్. అండ్ మేమేం డిసైడ్ అయ్యామంటే ఫస్ట్ ఫుడ్ తినేసి అండ్ దెన్ షాపింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాము. అండ్ ఫుడ్ సెక్షన్ వచ్చేసి 9th floorలోనే అనమాట. సో డైరెక్ట్ 9th floorకి వెళ్ళి ఫుడ్ తినేసి అండ్ దెన్ స్టార్టెడ్ అవర్ షాపింగ్. రేట్లు తక్కువ ఉన్నాయి కదా, ఏదది ఎంత? యు నో వాట్, నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఫుడ్ రేట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. మేము వెళ్ళింది 4 members కదా, మాకందరికి కలిపి 200లోనే అన్ని టేస్ట్ చేయగలిగాము. పఫ్, ఎగ్ పఫ్, వెజ్ పఫ్ 15 rupees ఉన్నాయి. కాఫీ అండ్ టీ 10 rupees. పావ్ బాజీ 40 rupees. అండ్ గెస్ వాట్, బిర్యానీ అయితే 70 rupees, చికెన్ బిర్యానీ. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇది కూడా బాగుంది.
నాకైతే స్టోర్ చాలా బాగా నచ్చింది. కాస్ట్లీ జ్యువెలరీ దగ్గర నుంచి సేఫ్టీ పిన్ వరకు A to Z దొరికేస్తున్నాయి అక్కడ. నేను కూడా షాపింగ్ చేశాను, లైక్ హ్యాండ్ బ్యాగ్, పాపకి కొన్ని బుక్స్, హౌస్కి సంబంధించినవి, అండ్ అలాగే జ్యువెలరీ కూడా తీసుకున్నాను. సిల్వర్ బ్రాస్లెట్, చైన్, ఇయర్ రింగ్స్. నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు డ్యూ టు లో టైమ్. త్వరగా షాపింగ్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ ఫైనల్ డే మెరీనా బీచ్కి వెళ్ళాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మెరీనా బీచ్ ఈజ్ సెకండ్ లాంగెస్ట్ బీచ్ ఇన్ ద వరల్డ్. సో మేము అక్కడికి వెళ్ళేసరికి డ్యూ టు ట్రాఫిక్ జామ్ లేట్ అయిపోయింది, కొంచెం చీకటి కూడా పడింది అనమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ చూడాలి అనుకున్నాం, బట్ మాకైతే కుదరలేదు. లైక్ MGR అండ్ జయలలిత గారి మెమోరియల్ చూడాలి అనుకున్నాము. సో లేట్ అవ్వడం వల్ల డైరెక్ట్ బీచ్కి అయితే వెళ్ళాము. మాకన్నా ఎక్కువ మా చిన్న పాప దామిని బాగా ఎంజాయ్ చేసింది. వావ్ అంటూనే ఉంది బీచ్ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా. అండ్ నాకైతే అలా ఆ సముద్రాన్ని చూస్తూ కూర్చోవాలి అనిపించింది. ఆ సౌండ్స్ వింటూ ఉంటే ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా వెళ్ళిపోతాయి అనిపించింది. నాకైతే కొంచెం ముందు బయలుదేరింటే బాగుండి అనిపించింది. కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం, బట్ ఏం చేయాలి, ఒక్కొక్కసారి అలా జరుగుతూనే ఉంటుంది. అండ్ మేము కూడా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలాగే చిన్నపిల్లలం అయిపోయి ఆడుకున్నాము శాండ్లో. నాకు అక్కడ నుంచి అస్సలు రావాలనిపించలేదు, బట్ బయలుదేరాలి కాబట్టి రావాల్సి వచ్చింది. అండ్ దెన్ డిన్నర్కి ఒక ప్లేస్కి వెళ్ళాము, టిఫిన్ బఫెట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. మీరు ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.